మనం ఎంత కష్టపడి చేసినాం కదా అక్క, భయం కాదు. అయిపోయినాయి. లచ్చ ఇచ్చి నేను ఇచ్చాను. అంతే కదా అక్క, ₹1 ఇచ్చినా అని చెప్తారు. 5 తులాలు చెప్పి ఎక్కువ తీద్దాంలే, తీసి ఒక దాంట్లో పెడదాంలే అన్నీ. ఇంకోటి తెమ్మంటే తెస్తా పోయి. అతికిచ్చింది వస్తుందండి. వద్దంటే వినలే కదా అది మన అక్క. అంతేనా? ఇదే దాచిపెట్టేసినా ఇస్తుంది. చెప్తుంటే అంతే కదా. తెప్పించాలంటే మొన్ననే చెప్పించాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను వడియాలు పెట్టాను కదండి. నేను చెప్పాను కదా, వడియాలు విరిగిపోకుండా చక్కగా మనం ఎట్లా పెట్టినాం అట్లనే ఎట్లా చేస్తే వస్తాయనేది నేను మీకు వీడియో చేసి పెడతానని. ఇవన్నీ కూడా మేము ఈవినింగ్ వచ్చి చూసేసరికి ఇట్లా వట్టిగా ఎండిపోయినాయండి. చాలా అంటే చాలా ఎండ కొడుతుంది కాబట్టి. చూడు, ఆల్రెడీ మీకు చూపిస్తున్నానండి. మొత్తం అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ 90% ఎండిపోయినాయి. ఫస్ట్ అయితే మనము మనం వేసినటువంటి చీరని ఇట్లా ఫోల్డ్ చేసి దాని మీద మనము కొంచెం వాటర్ అయితే చిలకరించుకోవాలండి. వాటర్ చిలకరించుకొని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అట్లనే ఫోల్డ్ చేసి వాటర్ అనేది చిలకరించుకోవాలన్నమాట. చిలకరించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వడియాలు విరిగిపోకుండా కొంచెం తడిగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం మళ్ళీ నెక్స్ట్ డే కూడా మనము ఎండబెడతాం కాబట్టి ఏం అంత ఫరక్ పడదు. మనం ఇప్పుడు ఇటు సైడ్ చల్లుకున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఇటు సైడ్ కూడా తిప్పుకొని వాటర్ అయితే చల్లుకున్నామంటే మనకేంటంటే వడియాలు తీయడానికి చాలా అంటే చాలా ఈజీగా సులువుగా తర్వాత విరిగిపోకుండా అయితే వస్తాయి వడియాలు అయితే విడిపోకుండా వస్తాయి. మనం ఎక్కువైతే పోసుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ పోస్తే మళ్ళీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. మామూలుగా తడిసినాయా అంటే మనం ఇప్పుడు కల్లాపు జల్లినట్టు కాకుండా మామూలుగా వాటర్ ఇట్లా వేసి మనం చల్లుకొని తీసేసుకోవాలి. చూడండి, జస్ట్ ఇట్లాని మనం చీరని ఇట్లా ఊపంగానే వచ్చేస్తాయి అన్నమాట. అంత ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఉట్టిగా మనకి ఇట్లా నేను చూడండి ఇట్లా తీస్తుంటే వచ్చేస్తున్నాయి. కొద్దిగా అయితే నానాలన్నమాట. అందుకోసమని ఈ ఈ ట్రిక్ కానీ మీరు కానీ తెలుసుకుంటే మాత్రం చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, విరిగిపోకుండా మనం బ్రహ్మాండంగా వడియాలు అయితే తీయచ్చు. మేమైతే వడియాలు తీయడానికి 5 o'clock 5:30 అరౌండ్ ఆ టైంలో వెళ్తే మేము అన్నీ తీసే వరకు 6:10 అట్లా అయిందండి. 1 hour పట్టింది. ఎందుకంటే ఏం కొన్ని పెట్టలేదు కదా ఫ్రెండ్స్, 4 kgs అని పెట్టినాం కాబట్టి టైం పట్టిందనమాట. టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంది. ఇంకా మేమేంటంటే మరీ నాజుగ్గా తీసినాం అనమాట. ఏడన్నా ఇరిగిపోతుందేమో అన్నట్టు. ఇంకా అట్లా ఏం కాకుండా ప్రశాంతంగానే అన్నీ ఊడొచ్చేసినాయి అనమాట. మా అమ్మల్ని అయితే అవేమి ఇబ్బంది పెట్టలేదు. చాలా అంటే చాలా ఈజీగా, చాలా టేస్టీగా. చూడండి, ఇట్లా అనగానే నా చేతిలోనే ఎట్లా వస్తున్నాయి చూడండి, ఎంత మంచిగా వచ్చినాయి చూడండి. నాకు ఇట్లా వస్తే భలే అనిపిస్తాయి అనమాట వడియాలు. ఉట్టిగా జస్ట్ ఇట్లా అనగానే వచ్చేస్తున్నాయి. అంటే నానినే కదా, మనం ఇట్లా వాటర్ వేసుకొని జస్ట్ ఇలా అనగానే వచ్చేస్తున్నాయి అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే మనం పడిన కష్టానికి ప్రతిఫలము ఈ వడియాలు ఇంత పర్ఫెక్ట్ షేప్లో రావడము. పెట్టడం అయితే ఒక ఎత్తు, వాటిని తీయడం కూడా ఇంకొక ఎత్తు అండి. నా దృష్టిలో మాత్రం చాలా అంటే చాలా కరెక్ట్గా చూడండి, ఇట్లా తీస్తుంటే వచ్చేస్తున్నాయి అనమాట. ఎంత మంచిగా వచ్చినాయి అంటే అంత మంచిగా వచ్చినాయి. అయితే ఫస్ట్ రోజు నేను పెట్టిన వడియాలు అయితే ఫ్రై అయితే చేసిన అండి. ఒకటి ఫ్రై చేసి చూశాను. చాలా అద్భుతమైన టేస్ట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మీకు ఏమన్నా కావాలంటే అంటే వడియాలు ఎలా పెట్టాలి, ఎటువంటి క్వాంటిటీలో పెట్టాలనేది అయితే వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసిన. కావాలంటే నేను మళ్ళీ మీకు చెప్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని ఆ బియ్యం అయితే 1 night ముందే నానబెట్టుకొని మార్నింగ్ వచ్చేసి
వాటిని మనము దోసపిండి ఎట్లయితే బ్యాటర్ని తయారు చేసుకున్నామో సేమ్ దోసపిండి బ్యాటర్ లాగానే చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ మనం బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వాటర్ అయితే ఎసరు తీసుకొని దాంట్లో ఏంటంటే సాల్ట్ తర్వాత వంట సోడా 2 కూడా వేసేసేయాలి. సాల్ట్ వంట సోడా 2 కూడా వేసి తర్వాత జీలకర్ర పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే మిక్సీ పట్టి అది కూడా ఈ వాటర్ తెల్లుతున్నప్పుడు వేసేయాలండి. తర్వాత అవి బాగా మరలుతున్నప్పుడు మనం దోసపిండిలాగా చేసుకున్నాం కదా, ఆ దోసపిండిలాగా చేసినటువంటి బియ్యం బ్యాటర్ని మాత్రం కొంచెం కొంచెం వేసుకుంటూ గడ్డలు లేకుండా ఫస్ట్ అయితే మనమైతే ఉండలు లేకుండా అయితే పిండిని అయితే మనం కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండి కలుపుకున్నామంటే బ్రహ్మాండంగా వస్తాయన్నమాట. అస్సలు నాకైతే ఫస్ట్ రోజు అయితే కొంచెం ఉండగట్టిందండి. సెకండ్ టైం మాత్రం ఉండగట్టలేదు, ఏం గట్టలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే భలే హ్యాపీ, నాకైతే మస్తు అనిపించింది. ఎందుకంటే మనం ఎంత కష్టపడి చేసింది పాడైపోతే భలే బాధ అనిపిస్తుంది కదా. టైం వేస్ట్, తర్వాత మన ఎనర్జీ వేస్ట్, అన్నీ వేస్ట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ రోజు కూడా బాగా వచ్చినాయి. బట్ ఏంటంటే కొంచెం ఉండలు అయితే కట్టడం వల్ల ఏంటంటే మనకు పని అనేది ఎక్కువ అయిపోయింది. ఇక్కడ అంతేనండి. మనం ఇంకా కొంచెం బాగా పిండి కలుపుకొని మనము ఇంకా వడియాలు అనేది మన ఇష్టం అనమాట. మనము ఆయిల్ ప్యాకెట్లో కానీ మన మురుకులు చేసుకునే పావులో కానీ వేసేసుకోవచ్చు. నాకు వచ్చే ఒకే ఒక రెసిపీ అనమాట, వడియాలు పెట్టే రెసిపీ ఇది ఒక్కటే వస్తుంది నాకు. చాలా రకాలుగా పెడతారు, బట్ నాకైతే ఇది ఒకటే వస్తుంది. మొత్తం వడియాలు అయితే ఒక శారీ మొత్తం తీసేసినాం అనమాట. ఇది ఒక శారీకి ఒక శారీలో పెట్టిన వడియాలన్నీ ఇవి అనమాట. ఇవైతే ఒకటి అయిపోయింది, ఇంకొక శారీ కూడా ఉందండి, అది కూడా తీయాలి. కానీ మా కష్టానికి మంచి ఏమంటే రిజల్ట్ అయితే వచ్చిందని నేనైతే చెప్తాను మీకు ఖచ్చితంగా 100%. మీరైతే ఒక్కసారి ఇట్లా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచిగా వస్తాయి అనమాట. ఒక్కటే ఒక గుడ్డి గుర్తు అనమాట. ఒక్క గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి అంతే. మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అంతే. ఒక చీర అయిపోయింది కదా, ఇంకొక చీర కూడా తీస్తున్నాం అనమాట. దీనికి కూడా సేమ్ అదే అండి. ఇట్లా తిప్పేసుకొని వాటర్ కొంచెం చల్లుకోవాలన్నమాట. వడియాల మీద కాదండి, డైరెక్ట్ తిప్పేసుకొని కొంచెం అయితే వాటర్ అనేది వేసుకొని పెట్టుకోవాలి. అసలు చాలా అంటే చాలా బాగా వస్తాయి. మీరైతే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. ఇక్కడైతే నేనైతే మళ్ళీ ఇంకొకటి కూడా చూడండి, మేము ఇక్కడ వడియాలు తీస్తూ నోట్లో వేసుకొని నములుతున్నాం అనమాట. అట్లా అయిపోయింది. అంత టేస్టీగా ఉన్నాయి కాబట్టి మేము అట్లా చేస్తున్నాం అనమాట. తినుకుంటూ చేస్తే ఎన్నైనా తిరియాలని అనిపిస్తుంది అనమాట. అంత బాగా అనిపించింది. ఇంకా అన్నీ అయితే ఇట్లా ఊపిపోయే కొద్దీ వడియాలు అయితే పడిపోతున్నాయండి. అంటే అంత మనం కొంచెం వాటర్ చల్లినాం కాబట్టి ఇట్లా ఊపుతుంటే వచ్చేస్తున్నాయి. మొత్తానికైతే మా వడియాలు సక్సెస్ అయిపోయినాయి. మంచిగా ఎండిపోయి పర్ఫెక్ట్ షేప్లో మేము ఏదైతే పెట్టామో అలాగే ఉన్నాయి. చూడండి, చేత్తో ఇట్లా అంటుంటే వచ్చేస్తున్నాయి అనమాట. అంత అద్భుతంగా వచ్చేస్తున్నాయి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. కొన్ని అయితే తీసి బేసన్లో పోస్తున్నాం, కొన్ని అయితే బాగా కడుపులో వేసుకుంటున్నాం అనమాట. మొత్తానికైతే నా వీడియో అయితే ఇదేనండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లో చూస్తుంటే ఖచ్చితంగా నాకు ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడైతే వడియాలు మొత్తం తీసి అయితే మేము అన్నిట్లా పెట్టుకుంటున్నాం. అయితే ఇక్కడ వచ్చేసి వడియాలన్నీ తీసేసిన తర్వాత దేంట్లో పోయాలనే ఒక ఆప్షన్లో ఉన్నాం. అయితే ఇక్కడ వడియాలు తీస్తున్నాను, నోట్లో వేసుకుంటున్నాను. చూసారా, నాకు ఇట్లా పచ్చి వడియాలు తినాలంటే చాలా ఇష్టం. ఇట్లా నాలాగా ఎంతమంది ఉంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ఏంపిన వడియాల కంటే కూడా పచ్చి వడియాలు అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే కరం అంటుంటే ఒకలాంటి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయండి అవి. మొత్తానికైతే మళ్ళీ అవి తీసి మొత్తం బేసన్లో అయితే వేస్తున్నాము. ఇక్కడ చూసారా, మొత్తం బేసన్లో అయితే వేసేసుకున్నాం అనమాట. మాట్లాడుకుంటూనే చేస్తున్నాం అన్నీ కూడా, అవి ఇవి మొత్తం కలిపి. పైన మిద్దె మీదనే కూర్చొని మొత్తం ప్రశాంతంగా కూర్చొని మేమైతే వడియాలు అయితే పెట్టుకుంటున్నాము, అన్నీ అయితే వేసేసుకుంటున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు ఒక మంచి మెమొరీ అని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. సైడ్ నుంచి ఏమన్నా వాయిస్ వస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి దయచేసి, ఎందుకంటే కావాలని చేసే వాళ్ళు ఉంటారు అనమాట మా ఇంట్లో, అదనమాట. ప్లీజ్ దయచేసి నా వీడియో మీకు నచ్చినట్టయితే, మా అక్కకైతే చెప్తున్నాను, ఉప్పు చూడు అక్క అని చెప్తున్నాను. అక్కకి సూపర్ ఉందని చెప్పవా అంటే దానికి చెప్పడానికి రాలేదు. తర్వాత మళ్ళీ ఇట్లా అని మేము చెప్తున్నాం అనమాట. ఇట్లా సరదాగా కూర్చొని వీడియో అయితే చేసేసినామండి. మొత్తానికైతే సరదాగా కూర్చొని మా వడియాలు కూడా తీసేసినాము. నెక్స్ట్ డే కూడా మేము ఎండబెట్టేస్తాం అనమాట. 2 days ఎండబెట్టుకొని ఇంకా మనం డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే అయిపోతుంది.
నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.